యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంది. మనము వెతకక మునిపే ఆయన మనల్ని ప్రేమించినటువంటి దేవుడిగా ఉన్నారు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడిగా ఉన్నాడు. సిలువలో ఆయన కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించి ప్రేమ యొక్క రూపాన్ని మనకి పరిచయం చేసిన దేవుడిగా ఉన్నాడు. సిలువలో ఆయన పొందిన శిక్ష చాలామంది అనుకుంటారు ఆయనకి శిక్ష అని, కానీ ఆయన ప్రేమ యొక్క విలువతో కూడిన పరాకాష్ట అది. ఈరోజు నిజముగా దేవుని ప్రేమ ద్వారా మనకి ఏమి సంభవించింది అని అంటే, ఎప్పటికీ నశించని జీవితం దేవుడు మనకిచ్చాడు. నిజముగా ఈ యొక్క ప్రేమ సమయంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనేటటువంటి మాట ఈరోజు నువ్వు గ్రహించగలిగితే, దేవుని కొరకు నువ్వు ఎంతగా ప్రేమించాలో, దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలో నీకు అర్థమవుద్ది. ఆయన ప్రేమ నేను నిత్యము జీవించేలా చేసింది. ఆయన ప్రేమ నేను నిత్యము బ్రతికి ఉండి అనేక మందికి మాదిరిగా ఉండేలా చేసింది. చివరికి దేవునితో సమాధానపరిచి దీవించేలా చేసింది. అటువంటి ప్రేమ దేవుని నుండి మనం పొందుకున్నాం. ఆ ప్రేమ మన జీవితంలో ఫలించి ఆశీర్వాదకరంగా మారునుగాక.